డిసెంబర్ 21లోగా ఉచిత ఇసుకను సరఫరా చేయాలని, లేకుంటే భవన నిర్మాణ కార్మికులతో కలిసి నర్సీపట్నంలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గబ్బడ ర్యాంపులో ఉన్న ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ రమణకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కుతుందని విమర్శించారు. ఇసుక కొరత కారణంగా నర్సీపట్నంలో 5,000 మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగపాలెం బాబులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్డీఓని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దాని తాలూకు ఉద్దేశం అందరూ తెలుసు. ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది. అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాము, మేము ఉచితంగా పట్టుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి 1000 టన్నులు మరి ఇసుకని మన నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడ దగ్గర ఉంది. మరి దాన్ని మేమందరం కూడా మరి గౌరవ ఆర్డీఓ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్నే ప్రెస్ మీట్లో కూడా చెప్పాం. కలెక్టర్ గారు ఒక వారం ఇప్పటికే 20 రోజులు అయింది. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మరి ఆర్డీఓ గారు కూడా చెప్పాం. మరి ఏదైతే 1000 టన్నులు ఇసుకుందో, మరి ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు పైగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోయి చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు. కానీ ఈరోజు మరి ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలని ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం. కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలని ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.